మా తమ్ముడు ఫోన్ చేశాడు. నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. రామ్లో రాధాకృష్ణ, ఉజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 అవర్స్ వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో పెండింగ్ లో ఉన్న మాస్టర్ ప్లాన్, కేంద్ర ప్రభుత్వం ప్రసాదం స్కీమ్ పనుల పురోగతి, పలు అభివృద్ధి పనులపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీకే కేశినేని చిన్ని మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు మరింత త్వరగా చేసేందుకు కమిషనర్, ఎంపీ, ఎమ్మెల్యే అందరూ సమిష్టి నిర్ణయం తీసుకున్నామని, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశామని, ఆలయ అభివృద్ధి పనుల కోసం మార్పులు చేపట్టబోతున్నామన్నారు. ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి శ్రీ 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 దుర్గా మల్లేశ్వర అమ్మవారి యొక్క ఆలయం, దీన్ని మరింత అభివృద్ధి చేయాలని, భక్తులకు, స్థానికంగా ఉన్న ప్రజలకు మరింత సౌలభ్యంగా ఏర్పాటు చేయడానికి అనేక ప్రతిపాదనలు గతంలో మరి పార్లమెంట్ సభ్యులుగా శ్రీ చిన్ని గారు, అలాగే శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు శ్రీ వైఎస్ చౌదరి గారు, ఇప్పుడు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి శాసనసభ్యులు తాతయ్య గారు, మా దేవాదాయ శాఖ కార్యదర్శి గారు, కమిషనర్ గారు, ఈ దేవస్థానం యొక్క ఈఓ గారు, మాకు సంబంధించినటువంటి మా శాఖ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు అందరూ కూడా ఈరోజు ఈ సమావేశంలో ఉండి కొంత అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి గతంలో చేసిన సూచనలు కూడా దృష్టిలో ఉంచుకొని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని చేయడం జరిగింది. కానీ దానిలో ఇంకా చాలా మార్పులు రావాల్సింది ఉంది. దీనికోసం ముఖ్యంగా ఆ మార్పుల్లో తీసుకురావాల్సినటువంటిది, బయట నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు వాళ్ళ యొక్క వాహనాలను ఎక్కడ పార్క్ చేయాలి, ఆ పార్కింగ్. మనం చూస్తే ఇవాళ అమ్మవారి దేవాలయం ప్రతినిత్యం భక్తులతో కలకలలాడుతుంది. గతంలో కన్నా భిన్నంగా అత్యధికంగా భక్తులు ఇక్కడ వస్తున్నారు. వారి సౌకర్యాలకి ఏర్పాటు చేయటంలో, అంతేకాకుండా వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సౌకర్యవంతంగా దర్శనం చేసుకుని మళ్ళీ వెళ్ళే విధంగా కొన్ని ప్రణాళికలు ఏ విధంగా వాళ్ళకి ఉన్నా, ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటిని అన్నింటినీ పరిష్కరించే విధంగా రాబోయే కాలంలో 25 సంవత్సరాలకు సరిపడా సౌకర్యాలు కలిగించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఒకటే చెప్తూ ఉంటారు, 25 సంవత్సరాలకి సరిపడా విధంగా సౌకర్యాలు ఇవ్వాలని. వారి ఆధ్వర్యంలో, దేవాదాయ శాఖ అధికారులు, మంత్రుల ఆధ్వర్యంలో తప్పకుండా అటువంటి సౌకర్యాలు కల్పనే లక్ష్యంగా ఈ మీటింగ్ జరిగింది. అంతేకాకుండా 2 డిపిఆర్లు ఇవాళ మా పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో 1 డిపిఆర్, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 2 డిపిఆర్లు చూడటం జరిగింది.
రేపు 28వ తారీఖు జరిగే మీటింగ్లో ఎమ్మెల్యే గారు మిగతా అధికారులు కూడా అందరూ పాల్గొని ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీటింగ్గా ఏర్పడి అమ్మవారి దేవాలయం వచ్చే 50 సంవత్సరాలకి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ బీజేపీ ఆఫీస్ లో పార్టీ సిద్ధాంతకర్త మహనీయులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 72వ వర్ధంతిని పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీ మాచర్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్కే మాట్లాడుతూ అనేక మంది మహానుభావులు ప్రాణత్యాగం వల్లనే ఈ రోజు మనం సుభిక్షంగా ఉన్నామని, అలాంటి మహనీయులతో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒకరని, నాలాంటి వారు రాజకీయాల్లోకి వచ్చామంటే అలాంటి మహనీయుల సిద్ధాంతాలతోనూ నేను భారతీయ జనతా పార్టీని చేరడం జరిగింది. వారి సిద్ధాంతాలను గౌరవించడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మచిలీపట్నం పార్లమెంట్ కన్వీనర్ సూర్య గాంధీ, పట్టణ మహిళా అధ్యక్షురాలు బోనం గోపిక, శాలిని, సత్య, రాజు, లంకా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. जोहार श्यामा प्रसाद मुखर्जी, जोहार 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 श्यामा प्रसाद मुखर्जी, जोहार. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆ మహానుభావుడు చనిపోయిన రోజు. మరి గొప్ప భారతదేశ సంఘ సేవకర్త, మరి ఆ మహానుభావుడు మరి బలిదానం, ఈరోజు బలిదానం అయిన కార్యక్రమం ఆయన కాబట్టి ఈరోజు ఆ మహానుభావుడికి మా గుడివాడ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహానుభావుడికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అలాంటి సంఘ సంస్కర్తలందరినీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంత సత్సమిలంగా మనం జీవిస్తున్నాం అంటే కేవలం ఇలాంటి మహానీయులు పోరాటం వల్లే. మరి ఆ రోజు మరి జనసంఘాన్ని పార్టీ ఏర్పాటు చేసి మరి కుల మతాల అతీతంగా అందరూ ఐకమత్యంగా ఉండాలని చెప్పే ఆలోచనతో ఆ జనసంఘ పార్టీని ఏర్పాటు చేసి మరి ఎన్నో పోరాటం చేసిన మహావీరుడు, మహాసంఘ సంస్కర్త ఎవరైనా ఉన్నారంటే మరి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన బాటలోనే మరి భారతీయ జనతా పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని ఆయన సిద్ధాంతాలు, ఆలోచనలు, ఆచరణలు పెట్టి మన దేశం గురించో, మన రాష్ట్రం గురించి అభివృద్ధి కోసం ప్రతి వారు పోరాటం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైనా ఆ మహానుభావుడు మరి కాశ్మీర్ గురించి పోరాటం చేస్తూ బలిదానమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ మహానుభావుడు. అలాంటి వారి సిద్ధాంతాలు, ఆలోచనలు తీసుకొని మన రాష్ట్రం కోసం కూడా, మన దేశం గురించి కూడా ప్రతి యువత మరి పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నా. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన మచిలీపట్నం పార్లమెంట్ కన్వీనర్ మరి గాంధీ గారికి, అలాగే బీజేపీ పట్ల మహిళా అధ్యక్ష బోనం గోపిక గారికి, అలాగే కార్యకర్తలకి, నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరొకసారి ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిద్దాం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి జోహార్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి జై హింద్. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే వెనుగండ్ల రాము హామీ ఇచ్చిన విధంగా మంచినీటి పైపుల కనెక్షన్ 10,000 కట్టించుకోకుండా ఇవ్వాలని కోరుతూ గుడివాడలోని శ్రీకాళహస్తి కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల అభివృద్ధి కమిటీల సమన్వయ కమిటీ నాయకురాలు బసు అరుణ మాట్లాడు 10,000 కడితేనే కనెక్షన్ ఇస్తామని బెదిరించిన విధానం ఆపాలని, స్మార్ట్ మీటర్లు దౌర్జన్యంగా బిగించే విధానం ఆపాలని, లేకపోతే జూలై 9న బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ ఉత్తర లక్ష్మి, సిహెచ్ భాగ్యలక్ష్మి, బావిశెట్టి వెంకటలక్ష్మి, సత్యవతి, తుమేటి నాగమణి తదితరులు పాల్గొన్నారు. రాము గారు 90 రోజుల్లో ఇంటింటి పంపు వేసామని చెప్పారండి. 90 రోజులు దాటిపోయింది. తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ రెండో హామీ ఇచ్చారండి. 2 హామీలు నెరవేర్చుకోలేదు, పని జరపలేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము డబ్బులు అయితే కట్టలేమండి. కడితే డొక్కడే మనుషులు మేము, డబ్బులు మాత్రం కట్టలేమండి. ఉచితంగా పంపులు వేయాలి సార్. ఏర్పడి దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు మంచినీటి సౌకర్యం కల్పించలేదు. ఎన్నికల ముందు వెనుగండ్ల రాము గారు వచ్చి నాకు ఓటేసి గెలిపిస్తే మీ అందరికి ఇంటింటికి ఉచితంగా కనెక్షన్ ఇస్తానని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ విధంగా చర్యలు తీసుకోలేదు. దానికి తోడు 10,000 ఇస్తేనే ఇప్పుడు మీకు కనెక్షన్ ఇస్తాము, లేకపోతే కనెక్షన్ ఇవ్వనని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది అన్యాయం. ఎందుకంటే ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు 60 లక్షలు గవర్నమెంట్కి పంపించాము,
రాగానే ఇంటింటికి కనెక్షన్ ఇస్తామని. అప్పుడు దాకా ఆగకుండా 10,000 ఇస్తేనే మీకు కనెక్షన్ ఇస్తాం, లేకపోతే మీకు పంపు రాదు అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. వీటిని వెనక్కి తీసుకొని ఇంటింటికి ఉచితంగా కనెక్షన్, మంచినీటి కనెక్షన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కలేము, మేము పేదవాళ్ళము, మాకు పంపులు వస్తాయో రావో అని చెప్పి కూడా పేదవాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇవన్నిటిని అర్థం చేసుకొని వెంటనే ఉచితంగా ప్రతి ఇంటికి కనెక్షన్ పంపు ఇవ్వాలి. లేని పక్షంలో ఈ పోరాటం ఆగదు. మేమందరం కూడా వీళ్ళకి కాలనీ ప్రజలకి తోడుగానే ఉంటాం. ఇది గమనించాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే ఈ నెల 9న జరిగే బంద్లో స్మార్ట్ మీటర్లు ఈ కాలనీలో ఎవరు వద్దు అని చెప్పి ఏకతాటిపైన మా దగ్గర లేవు. మాకు పనులు లేవు, మగవాళ్ళకి ఆడవాళ్ళకి సరిగ్గా పనులు లేవు. మాకు మంచినీళ్ళు కావాలి. ఈ కాలనీకి మంచినీళ్ళు సౌకర్యం లేదు. ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నాం. నీళ్లు పోయిలా పోతున్నాం. ట్యాంకుల దగ్గర గొడవలు అయిపోతాయి. మాకు మంచినీళ్ళు పంపులు వేయాలి. 10,000 మా దగ్గర లేవు. నా పేరు రేఖానండి, కాళహస్తి కాలనీ వాస్తులని. మా కాలనీకి వాటర్ లేవు, మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి వెనుగల రాము గారి గెలవగానే 100 రోజుల్లో వాటర్ ఇస్తామన్నారు, కానీ ఇవ్వాల. 10,000 కట్టమని ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఈ డిమాండ్ చేస్తున్నందుకు మా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర రూపాయి లేదు, కట్టరు కూడా. కానీ ఎందుకు మీరు వాటర్ పంపించరు? 10,000 ఇవ్వమని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఈ కాలనీ ఎలాంటిది అనేది మీకు తెలీదా? పేద ప్రజలు బ్రతుకుతున్నారు ఇక్కడ. పేదవాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయొద్దు. లబ్ధిదారులు అందరూ కలిపి, ఇక్కడ టీడీపీ నాయకులందరూ కలిపి 10,000 కట్టమని బెదిరిస్తున్నారు. 10,000 ఎందుకు కట్టాలి? ఎలా కట్టాలి? నీళ్ళు ఇవ్వకపోతే ఇవ్వకపోండి, మానేసేయండి, వదిలేయండి. మేము ధర్నా చేస్తాం. జూలై 9న గుడివాడ మొత్తం కూడా ధర్నా చేస్తాం. ఓకే. మళ్ళీ ఒకటి ఏంటంటే స్మార్ట్ మీటర్లు ఎందుకు తీసి పెడుతున్నారు? మా మీటర్లు మాకే ఉంచండి, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు. నెలకొచ్చి 4,000 రూపాయలు బిల్లు వస్తుంది. 2,000 అద్దె కట్టుకున్న వాడు అసలు ఇల్లే లేని వాళ్ళు 4,000 ఎలా కడతారు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.